రంగారెడ్డి జిల్లా కలవకుర్తి నియోజకవర్గం కాట్తాల మండలం అల్మాస్పల్లిలో తెలంగాణ ద్వితీయ వార్షిక దేశీయ విత్తన పండుగ ప్రదర్శన ఘనంగా కొనసాగుతుంది. ఇక కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ భారత బీ స్వరాజ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన గత 3 రోజులుగా కొనసాగుతుంది. సుమారు 50 స్టాళ్లలో కనుమరుగవుతున్న దేశీయ విత్తనాలను ప్రదర్శిస్తున్నారు. ఈ పండుగకు 20 రాష్ట్రాల నుంచి రైతులు, వ్యవసాయ అభిమానులు హాజరై విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. ఇక ప్రదర్శనలో ఎయిర్ ఫోటాటో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అలాగే వైన్ టమాటా, గాంధారి, మిరప, ఎర్ర బెండకాయ, రంగురంగుల వంకాయలు, దేశీ మొక్కజొన్న విత్తనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక సహజ వ్యవసాయం, దేశీ విత్తనాల పరిరక్షణ లక్ష్యంగా ఈ పండుగ నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. కన్వీనర్గా పనిచేస్తున్నాం నారాయణపేట డిస్ట్రిక్ట్ మాది. సో ఇక్కడ ఈరోజు సిజిఆర్ అండ్ భారతీయ బీ స్వరాజ్ మంచి వాళ్ళు ఏర్పాటు చేసిన సీడ్ ఫెస్టివల్ చూడడానికి వచ్చాను. చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో రకాల అంటే ఇంతవరకు విధానం మనం అంతర్జీవిత దశలో ఏర్పడినాయి అవన్నీ కూడా. సో అవన్నీ కోల్పోతున్నాం మనం. సో వాటిని రక్షించడం కోసం వీళ్ళు చేస్తున్న కృషి, ఇక రైతులు చేస్తున్న కృషి కూడా మనకు అభినందనీయంగా చెప్పవచ్చు. ఇవన్నీ మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని మనం నిర్లక్ష్యం చేయడం వల్ల రసాయనమయం అయిపోయి వాళ్ళ వ్యాధులు, జబ్బులు, క్యాన్సర్లు వంటివి ఇబ్బందులకు గురవుతున్నారు. అట్లా కాకుండా ఉండాలి అంటే మన దానికి మూలాధారమైన విత్తనాన్ని పరిరక్షించుకోవాలి. మన దేశీయ విత్తన సంపదను కాపాడుకోవాలి. జన్యుపరమైనవి, సంకరపరమైనవి విత్తనాలతోటి రసాయనమై ఆహారం పాడవుతుంది, భూసారం కూడా నశిస్తూ ఉంది. తద్వారా ఉత్పత్తులు కూడా సరిగ్గా ఉండట్లేదు. దీనికి వైపు నేల సారాన్ని సంరక్షించుకొని మనం ఆరోగ్యవంతంగా ఉండడానికి ఆస్కారం కల్పిస్తుంది. కనుక ఇది అవసరమైతే జిల్లా స్థాయిలోకి కూడా ఈ విత్తన పండుగల కార్యక్రమాలని, ఈ విత్తనోత్సవాల్ని తీసుకెళ్లాలనే మాట పెద్దలు చెప్తా ఉన్నారు. వీటన్నిటినీ అందరూ గ్రహించి ఇక్కడికి ప్రత్యక్షంగా రాగలిగిన వాళ్ళు వచ్చారు, రాలేని వాళ్ళు ఈ టీవీ కార్యక్రమాల ద్వారా ఈ పండుగ ప్రాశస్తాన్ని, ఈ విత్తనాల గొప్పతనాన్ని, ఈ స్వదేశీ అండ్ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల యొక్క మేలు రకాలని యాదాద్రి భువనగిరి